శశిస్వాల్ ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు మనం వరంగల్లోని శేషాద్రి హిల్స్ కాలనీలో ఉన్నాము. కాలుష్యానికి దూరంగా పచ్చదనానికి దగ్గరగా ఉన్నటువంటి శేషాద్రి హిల్స్ కాలనీలో ఉన్నాము. రండి, ఇప్పుడు మనం ఇక్కడ వినాయకుడి నవరాత్రులు ఎలా జరుగుతున్నాయో కాలనీ వాసుల ద్వారా తెలుసుకుందాము. ఇక్కడ అందరు ఉన్నారో ఒకసారి హాయ్ చెప్పండి. సార్ నమస్కారం. నమస్కారం. మన శేషాద్రి హిల్స్ కాలనీలో నవరాత్రులు ఎలా జరిగాయి, ఆ విగ్రహం ఎక్కడ చేపించారు, ఈ విశిష్టత గురించి కొంచెం చెప్పండి ప్రేక్షకులకు. ఈ విగ్రహం మన్యం వాసు గారు, భూలక్ష్మి గారు డొనేట్ చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం ఎవరో ఒకరి శేషాద్రి కాలనీలో విగ్రహాన్ని వాళ్ళే ఇస్తుంటారు. ఇది నక్కలపల్లి దగ్గర ఉన్న ఆ షెడ్లో నుంచి తయారు చేసుకొచ్చిన విగ్రహము. మరి ఇంతకుముందు ఈ యొక్క షెడ్ లేకముందు మనం రోడ్డు మీదనే డయాస్ వేసుకొని వినాయక ఉత్సవాలు బ్రహ్మాండంగా జరిగినాయి. ఇంకా ఇక్కడ వేసుకున్నాక ఇంకా బ్రహ్మాండంగా జరుగుతున్నది. కానీ ఇంకా కొంతమంది పార్టిసిపేట్ అయితలేరు. అందరూ పార్టిసిపేట్ అయితే ఇంకా బాగుంటుంది. మరి ఈ వినాయకుని కోసం అప్పుడు గేమ్స్ పెట్టారు. ఈరోజు కూడా చిన్నపిల్లల ఎంకరేజ్ కోసం స్పోర్ట్స్ అన్నిటి కూడా పెట్టాము. స్పోర్ట్స్ పెట్టినప్పుడు ఎంకరేజ్ అనేది పిల్లలకు మేము ఒక ప్రైజ్ గెలుచుకుంటే కూడా మీ ప్రైజ్ గెలుచుకునే ఒక ఆనందం, ఉత్సాహం ఉంటుంది. మరి ఈసారి కూడా మహిళలు కూడా చాలా పెద్ద ఎత్తున ఈ యొక్క ఉత్సవంలో పాల్గొన్నారు. మరి 9 రోజులు మరి పూజలు అందుకున్నటువంటి విఘ్నేశ్వరుడు ఇంకా కొంత సమయంలో మరి నిమజ్జనానికి బయలుదేరే సమయం అయింది. మరి ఇంకొక సేపట్లో మనం లడ్డు పాట, మిగతా పాటలు ఉంటాయి. మరి గత సంవత్సరం పాటలు బ్రహ్మాండంగా జరిగింది. మరి ఈసారి కూడా జరుగుతాయని ఆలోచించుకుంటున్నాం. ఈ యొక్క ఉత్సవానికి సహకరించినటువంటి కాలనీ వాళ్ళందరికీ, మరి కాలనీ పెద్దలకు, మహిళలకు అందరికీ పేరు పేరున నా యొక్క శుభాభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై బోలో గణేష్ మహారాజ్ కి, గణేష్ మహారాజ్ కి. మేడం చెప్పండి, నవరాత్రులు ఏమేం పూజలు చేశారు, ఏమేం నైవేద్యాలు పెట్టారు, పిల్లల గేమ్స్ ఏం పెట్టారు, వినాయకుడిని ఎలా ప్రసన్నం చేసుకున్నారు, మీ మాటల్లో చెప్పండి. అందరికీ నమస్కారము. వినాయకుడికి 9 రోజులు ఘనంగా పూజలు జరిగాయి. ఈ వేదిక మీద వాస్తార్ గారు, భూలక్ష్మి గారు విగ్రహదాతలు అందరూ ఘనంగా పూజలు చేశారు. ప్రతి ఒక్క నైవేద్యాలు వినాయకుడికి అందాయి. పులిహోర, సేమ్య, దద్దోజనము, వడాలు, మిర్చీలు అన్ని ప్రతి ఒక్క ఐటమ్స్ వినాయకుడికి అందజేసినాము. పిల్లల విషయానికి వస్తే పిల్లలకు ప్రతి ఒక్క గేమ్స్ చాలా బాగా ఆడిపించారు. ఖోఖో, కబడ్డీ ఇలాంటివి అన్ని బాగానే పెట్టారు. అయితే నేను విన్నాను మన దగ్గర అన్నదానానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారని, నిజమేనా? మీ మాటల్లో చెప్పండి. అన్నదాన కార్యక్రమం చాలా బాగా జరిగిందని మేము విన్నాము. అవునండి. ఎన్ని రోజులు చేశారు, ఎలా జరిగింది? 3 రోజులు, లాస్ట్ 3 డేస్ చేసుకున్నామండి. ఈ రోజు పులిహోర పంపించారు. 3 డేస్ బాగా చేశారండి. విగ్రహదాత ఇంకా పక్కన వాళ్ళు 2-3 చేశారు. చాలా బాగా చేశారు. ఫుడ్ బాగుంది. మేమే కాకుండా స్లమ్ ఏరియా వాళ్ళు కూడా వచ్చి బాగా తిన్నారండి. వాళ్ళు 3 రోజుల నుంచి ఎప్పుడో అడగడం జరిగింది. పాపం మనం తినేదానికంటే లేని వాళ్ళు తినడం బెటర్. మనం ఇంట్లో ఎప్పుడైనా చేసుకుంటాము. మనకు ఫుడ్ ఉంటది, అన్ని ఉంటాయి, స్పెషల్స్ ఉంటాయి. పాపం వాళ్ళకి ఏం ఉండవు కాబట్టి పాపం వాళ్ళు వచ్చి మంచిగా ఎంజాయ్ చేశారు. పిల్లల నుంచి అందరు బాగా తిన్నారండి. బాగా ఎంజాయ్ చేశారు. ఫుడ్ అన్నదానం ఏ రీజన్ తో పెట్టారో అది రీచ్ అయిందండి. ఓకే అండి. మొత్తానికి 9 రోజులు కూడా మహిళలు, పిల్లలు అందరు కూడా ఒక దగ్గర చేరి పండుగను చాలా చక్కగా ఎంజాయ్ చేయడం జరిగింది. ఏదైతే అందరు కోరుకొని మంచి ఉద్దేశంతో పెట్టారో మన కాలనీ వాసులందరికీ కూడా మంచి జరగాలని, విఘ్నాలన్నీ తొలగి ఆ దేవుడి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ, మళ్ళీ వచ్చే సంవత్సరం ఇంతకంటే పెద్ద ఎత్తులో మనం వినాయకుడు నవరాత్రులు చేద్దాము. అందరి అందు కూడా విష్ణుడి ఆశీస్సులు సదా తోడుండాలని కోరుకుంటూ ధన్యవాదములండి. ఓకేనా? అంతే బట్టలు పోవాలి.